ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకొని ఒక డిజర్ట్ని చూద్దాం. 4-5 గంటల సమయం నీళ్ళలో నానబెట్టి పొట్టు తీసిన 20 బాదాంలు, పాలలో బాగా నానబెట్టిన 2-3 బ్రెడ్ స్లైసెస్, పాలలో నానబెట్టిన 10-15 జీడిపప్పు, 4 టేబుల్ స్పూన్ల బెల్లం. మీరు కావాలంటే చక్కెర వేసుకోవచ్చు, నేనైతే బెల్లం వేసాను. కొంచెం చిక్కని కాచిన పాలు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని దీంట్లో వేసుకొని బీటర్ తోటి మిక్స్ చేసుకున్నామంటే అంతా బాగా కలుస్తుంది. బాగా మిక్స్ అయ్యాక క్లింగ్ ర్యాప్ అంటే ఫుడ్ ర్యాప్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ర్యాప్ చేసుకొని ఓవర్ నైట్ డీప్లో పెట్టుకున్నామంటే మార్నింగ్కి ప్రిపేర్ అవుతుంది. మార్నింగ్కి ఇలాగా గట్టిగా తయారవుతుంది. ఇంతకీ ఈ డెజర్ట్ పేరేంటో చెప్పలేదు కదా, దీని పేరు కుల్ఫీ. యాక్చువల్గా నేను కుల్ఫీ మౌల్డ్లో వేయాలి, నాకు ఆ మౌల్డ్స్ కనిపించలేదు, అందుకనే బౌల్లో ఉంచేసాను. మీరు కుల్ఫీ మౌల్డ్స్ తీసుకొని దాంట్లో పోసుకున్నారంటే ఎంతో డెలిషియస్ హోమ్మేడ్ కుల్ఫీ రెడీ అవుతుంది. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ కుల్ఫీ మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్.